అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చాలు. నిన్న మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ధన్యత గురించి నేర్చుకున్నాం. ఏంటి ఆ ధన్యత? యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన ఎవరికి దేవుడిగా ఉన్నాడో కూడా నైటు నేర్చుకున్నాం. ఎవరికి దేవుడిగా ఉన్నాడు? ఆయన విమోచించబడిన వారికి ఆయన దేవుడిగా ఉన్నాడు. తర్వాత నిరంతరం ఆయన సేవించే వారికి ఆయన దేవుడిగా ఉన్నాడు. తర్వాత ప్రత్యేకించబడిన వారికి దేవుడిగా ఉన్నాడు. తర్వాత ఇంకెవరికి దేవుడిగా? జయించడానికి దేవుడిగా ఉన్నాడు. ఇంకొక విషయం ఉంది. ఈ భూమి మీద యాత్రికులము పరదేశులమని ఎరిగే వారికైనా దేవుడిగా ఉన్నాడు. ఇవి ధన్యతలు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక ధన్యత ఏంటంటే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. మనం ఎప్పుడు ఈ వాక్యం చదువుతూ ఉంటాం కానీ దాంట్లో సగమే చేస్తాం. మనం ఏం చేస్తామంటే చదువుతాం బాగానే, వింటాం బాగానే, గైకొనం తప్పిపోతాం అక్కడే. మనం ఎంత చదివినా బైబిలు, ఎన్నిసార్లు మనం బైబిల్ కంప్లీట్ చేసుకున్నా, లేకపోతే ఎన్ని వర్తమానాలు విన్నా అందులో వ్రాయబడిన సంగతులు మనం గైకొనకపోతే మనం పరిపూర్ణలం కాదు. ఇటువంటి ధన్యతకు మనము అర్హులము కాదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన జీవితాల్లో ఎన్నో వాక్యాలు దేవుడు కదా. ఎంతోమందికి అసలు బైబిల్ అర్థం కాదు, తీస్తారు కానీ చదువుతారు కానీ అస్సలు అర్థం కాదు వాక్యం అర్థమైతే ఇంట్రెస్ట్ వస్తుంది ఎప్పుడైనా దాంట్లో నుంచి. అందుకే కదా, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని అది నాకు క్రొవ్వు మీద దొరికినట్లుగా, నాకు ఏముంది అది దొరికినట్లుగా అనిపించిందంట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మనకి వాక్యం అర్థమవుతూ ఉంటుందో, దాంట్లో ఉండే సంగతులు మనకి ఎప్పుడైతే బయలుపరచబడతా ఉంటాయో అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది ఆ వాక్యం? మన జీవాకు అది ఎంతో మధురంగా ఉంటుంది. చదివే కొద్దీ తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది వాక్యం. అయితే చాలామందికి ఈ వాక్యం అందు ఏం లేదంట, సంతోషము లేదు. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించరు. దీంట్లో ఒక కోవ అన్నమాట. కొంతమంది చదువుతారు బాగానే ఉంది కానీ వినటానికి ఏం చేయరు, మనసుని సిద్ధపరచుకోరు. చాలామందికి ఏంటంటే చదవడం ఎక్కువ ఇష్టం ఉంటుంది వినడం కంటే కూడా. నాకు చదవడం కంటే నాకు వినడం ఎక్కువ ఇష్టం. నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్ద చదవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, కష్టపడడం ఇష్టం ఉండదు. ఎంతసేపు కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయినామా, అదే పరిస్థితి. అయితే ఇక్కడ వీళ్ళ సంగతి చూస్తే వీళ్ళు బాగానే ఉన్నారు కానీ వినడానికి వాళ్ళకి ఏం లేదు, మనసు లేదు. మనకి ఎప్పుడైతే వినడానికి మనసు ఉండదో అప్పుడు ఆ వాక్యాన్ని మనం గ్రహించలేం. ఏదైనా ఎందుకు మనం వాక్యమును విని ఎందుకు గైకొనలేకపోతున్నాం? కారణం ఏంటంటే వింటున్నాం కానీ గ్రహించట్లే. వింటున్నాం కానీ గ్రహించడానికి మనసుని సిద్ధం చేసుకోవట్లే. ప్రభు నాకు ఈరోజు ఏం చెప్తాడు, నేను ఏం వినాలన్న అటెన్షన్ మనం లేదు కాబట్టి వినలేకపోతున్నాం. వినలేకపోయినప్పుడు ఇంకెట్లా మనం ఆచరించగలుగుతాం ఆ వాక్యాన్ని? అసలే మనము గైకొనలేము. మరి ఇర్మియా భక్తునికి వాక్యం ఎట్లా ఉందంట? చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. మరి ఇర్మియా భక్తుని యొక్క జీవితం ఎట్లా ఉంది? దేవుని యొక్క ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? దేవుని యొక్క ప్రజలతో విందురని నేను ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా? ఎవరితో మాట్లాడాలి? ఎంత మాట్లాడితేనేమి వినడానికి వాళ్ళు అటెన్షన్గా లేరు, హృదయాన్ని సిద్ధపరచుకోవట్లేదు. అయితే నేను మాత్రం ఎట్లా ఉంటా తెలుసా? ఎట్లా ఉంటానని చెప్తా ఉన్నాడు.
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. ఇది నేను దేవుని సన్నిధికి వస్తున్న మనకి ఆయన వాక్యం వింటున్న సమయంలో మనకి ఎట్లా ఉంది? హృదయమందు బాధ కలుగుతుందా, లేకపోతే సంతోషం కలుగుతా ఉందా? ఏం కలుగుతా ఉంది? దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉంది? దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క కొదవేంటో గ్రహించి, అందుకే కదా మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు వానిని ప్రేమించి, యవనస్తుణ్ణి యేసు అతన్ని ప్రేమించి చూచి నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పి ఆ కొదువ చెప్తాడు యవనస్తునితో, నీ ధనమే నీకు అడ్డంగా ఉందయ్యా. దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క హృదయాలకు తగినట్లుగా వాక్యంను అందిస్తూ ఉన్నప్పుడు మనం సంతోషిస్తున్నామా? దేవుడు నాతో ఈరోజు దినాన మాట్లాడాడని చెప్పి సంతోషిస్తున్నామా? లేకపోతే ఏదో యాదృచ్ఛికంగా వచ్చి మనసును సిద్ధపరచుకోనకుండా సంతోషం లేకుండా వెళ్ళిపోతున్నామా? మనల్ని మనమే గ్రహించుకోవాలి. మనం ఎంత చదివినా ఎంత విన్నా గ్రహించకపోతే అసంపూర్ణులం మనం. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని ఆయన యొక్క కోరిక. ఎప్పుడు మనం పరిపూర్ణం అవుతామంటే ఆయన వాక్యమును గైకొనినప్పుడే. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇక్కడ చూస్తే మనకి 1వ యోహాను 2వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, 3-4 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవడు గై కొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇప్పుడు చెప్పాం చాలు. మనం గనుక గై కొనకపోతే మనం అసంపూర్ణులమే. అయితే ఇక్కడ భక్తుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మరి మనము ఆయన ఎరుగుతున్నామని చెప్తా ఉన్నాము, ఆయన ఆజ్ఞలు పాటిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాము. అయితే ఆయనను ఎరుగుతున్నామని చెప్పుకుంటూ, ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ, అన్ని కొడుకులకు వెళ్తున్నామని చెప్పుకుంటూ, అన్నిట్లలో మేము ముందుంటామని చెప్పుకుంటూ, దేవునికి ఇచ్చే విషయాలు ఏమాత్రం కూడా వెనుకొంజవేమని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మనం ఎవరమి? అబద్ధికులము. ఏంటి ఆయన యొక్క ఆజ్ఞలు? లూకా సువార్త 10వ అధ్యాయంలో 2 ఆజ్ఞలు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడతాయి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ సమరయుని యొక్క కథలో మీరు ఎప్పుడైనా సరే కొన్ని ఉపమానాలు అర్థం చేసుకుంటే మీకు ఏమంటే అక్కడ వాక్యము గుర్తొస్తుంది. ఇక్కడ సమరయుడు, మంచి సమరయుడు అనే స్టోరీ మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 26-27 వచనాలు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఏంటి 2 ఆజ్ఞలు? ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాట. ఆయన ఎదుట నేను పెద్ద నీతిమంతుడు నన్ను అనిపించుకోవడం కోసం ఏం చేశాడట? అడుగుతున్నాడు ఒక ప్రశ్న. ఏమనంటే, నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే ఏమి చేయాలా? ఆ యవనస్తుని వలె. ఆ యవనస్తుడు ధర్మశాస్త్రోపదేశకుడు కాదు, కానీ ఈయన మాత్రం ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే. కానీ ఆయన శోధిస్తూ అడుగుతాను, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేమి చేయాలా? అప్పుడు ప్రభు అంటాడు కదా, ధర్మశాస్త్రం బాగా బోధిస్తూ ఉన్నావు కదా, మరి ధర్మశాస్త్రం అందు ఏం రాయబడి ఉన్నది అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు కదా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవాలని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇప్పుడు బాగానే ఉంది, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఆయన ఆజ్ఞలు మనం గైకుంటున్నామా? నిజంగా మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ పరిపూర్ణులం మనం. ఇప్పుడే చెప్పాం కదా, మనం చదివి విని వదిలిపెడితే పరిపూర్ణలం కాదు. ఎప్పుడు పరిపూర్ణలం అనంటే ఇక్కడ రాయబడింది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఎప్పుడు మనం పరిపూర్ణం అవుతామంటే ఆజ్ఞల్ని గైకొన్నప్పుడే. ఆజ్ఞల్ని గైకొనకుండా, ఎవరిని ప్రేమించకుండా, హృదయాల్ని కఠినపరుచుకొని, హృదయంలను ముఖములను వికారం చేసుకొని, ఆ హెజ్కేల్లోనే కానీ ఇర్మియా గ్రంథంలోనే కానీ
వాళ్ళు అసలు ఎంత తిరుగుబాటు ప్రజలంటే, దేవుడట పెందల కన్నే ప్రవక్తల్ని పంపించి పంపించి వాళ్ళ కోసం ఎన్నో ఉపదేశాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని తృణీకరించారు. వాక్యమును వాళ్ళు వినలేదు. వీపులు అప్పజెప్పారు దేవుని యొక్క సన్నిధికి. అందుకే మనం హెజ్కేలులో చూస్తే నరపుత్రుడా అని కొన్ని చూపిస్తారా అని చెప్పేసి హెజ్కేలు గ్రంథంలో మనం అవి చదువుతాం. చూడండి హెజ్కేలు గ్రంథం, హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము, 8వ అధ్యాయం. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చేత ఎవరంటే యెహెజ్కేలు భక్తుడు ఆ, కొనిపోబడతాడు. ఎక్కడ కొనిపోబడతాడనంటే దేవుని యొక్క మందిరానికి కొనిపోబడతాడు. కొనిపోబడిన తర్వాత అక్కడ ఏం కనిపిస్తుందంటే మొట్టమొదటిగా 5వ వచనం. ఆ, ఒక్క నిమిషం. 3వ వచనం చివరి భాగంలో కూడా చూడండి. యెరూషలేమునకు ఉత్తర వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానంలో ఆవరణంలో ఏముంది? విగ్రహం. సరే, తర్వాత 5వ వచనం. ఉత్తరపు వైపు తేరు చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరు చూచి తిని, ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము ఫస్ట్ ఆవరణంలో కనబడింది. తర్వాత ఎక్కడ కనిపించింది? బలిపీఠం యొక్క గుమ్మము దగ్గర కనిపించింది. తర్వాత 6వ వచనం. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయదాన్ని నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరీ అధికమైన ఏంటి అసలు? ఇక్కడేం చూసినావు యెహెజ్కేలు? నరపుత్రుడు ఇక్కడేం చూసినావు? ఇంకా లోపలికి వా, ఇంకా ముందుకు బా, ఇంకా అసలు నీకు చూపిస్తూ ఉంటా అని చెప్పేసి మందిరం యొక్క బలిపీఠము, ఆవరణము, గుమ్మము, పరిశుద్ధ స్థలము అట్లా లోపల దాకా తీసుకువెళ్తా ఉంటాడు. తీసుకువెళ్తా ఉన్నప్పుడు తర్వాత ఇంకొకటి చూస్తూ ఉంటాం. చూడండి 13వ వచనం. 13. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని వారితో చెప్పి, సరే అక్కడ ఏం చేస్తున్నారట? మందిరంలో యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచినట్ల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గరున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టునకు తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండ్రు. ఎంత భయంకరం ఇది! ఇదేం చూస్తావు? ఎక్కడ? మళ్ళీ ఇదంతా బయట కాదు, ఇక్కడ మందిరంలోనే, దేవుని యొక్క ప్రజల మధ్యనే ఎన్ని హేయకృత్యాలు కనిపిస్తూ ఉన్నాయంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా పరిశుద్ధ స్థలాన్ని నేను విడిచిపోవునట్లుగా వీరు చేస్తున్న కృత్యములు చూచితివా? ఎంత భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. మనం ఎప్పుడు ఇట్లాంటి పనులు చేస్తామంటే ఆయన మాటలు విననప్పుడే. ఒకవేళ విన్నా సరే గై కొనకపోతే ఇట్లాంటి పరిస్థితులు మనలో కూడా జరుగుతూ ఉంటాయి. వీటికి మించిన హేయ కృత్యములు అక్కడ నరపుత్రుడైనటువంటి యెహెజ్కేలుకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ దినంలో అంతమంది ఉన్న మనము సమయము సమీపించినది కనుక, సమయం ఇంకెంత? కొంచెమే మిగిలిందంట. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, సమయం కూడా సమీపిస్తూ ఉన్నది. కాబట్టి ఏం చేయాలా? ఈ ప్రవచన వాక్యంలో చదవాలి, వినాలి, దాన్ని గ్రహించాలా, దాన్ని గైకొనాలా. అప్పుడే మనం పరిపూర్ణం అవుతాం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం గైకుంటామో అప్పుడు ఆత్మీయ జీవితంలో మనం వెనుకకు తీయం కదా. గైకొనకపోతేనే ఈ సమస్యలు. మనం ఇంత వాక్యం విని హృదయాన్ని కఠినపరుచుకొని ఆయన మాటలు మనం గైకొనకపోతేనట మన ఆత్మ దానికి ఏముండదట? సంతోషం ఉండదు.
ఒకడు వెనుకకు తీసిన యెడల నా ఆత్మకి ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదు. కాబట్టి సమయం సమీపిస్తున్నది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వాక్యంని చక్కగా గైకొనాల. అందుకని మనం యాకోబు పత్రికలో కూడా ఈ మాట చూస్తాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తన ఎట్టువాడు వెంటనే మర్చిపోను కదా. కాబట్టి ఇక్కడ భక్తుడు కూడా ఏం సెలవిస్తూ ఉండంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. మరి ఏం చేయాలంట? ఏదైతే వింటున్నామో దాన్ని మనం ఏం చేయాలా? దాని ప్రకారము ప్రవర్తించాలి. ప్రవర్తించినప్పుడే మనం ఏం చేస్తామంటే వాడి యొక్క ఆలోచనలు మనం ఈజీగా జయించగలుగుతాం. అప్పుడు ఆత్మీయ జీవితంలో మనం వెనకకు తీయడానికి ఛాన్సే లేదు. కాబట్టి ఇందాక మనం చదువుకున్నట్లు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇందాక చదువుకున్న భాగంలో, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గై కొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, నన్ను ఎరుగుతున్నామని చెప్పి మీరు కనుక నా ఆజ్ఞలను పాటించకపోతే, నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నానో మీరు ఇంకొకరిని ప్రేమించకపోతే, నేను ఎట్లా మిమ్మల్ని క్షమిస్తున్నాను మీరు అవతలకు పోయి క్షమించకపోతే, అప్పుడు ఎవరమాట? మనము అబద్ధికులం. మనలో ఏం లేదు? సత్యం లేదు. అప్పుడు మనం ఎవరం కాము? పరిపూర్ణము అసలే కాదు. అందుకే మనం చూస్తే లూకా సువార్తలకు పోదాం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ మనము కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుంటూ పోదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 37 వరకు మనం మార్చి చదువుకుందాం. వాక్యంలో ఉండేటువంటి ఆ యొక్క సారాంశాన్ని గ్రహిస్తూ చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుంచి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవానిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మీకు మేలు చేయవారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగ చేతురు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. చాలు. ఇక్కడ చాలామంది బహుజన సమూహం యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం చదువుకున్న ఫస్ట్ వచనంలో, వినుచున్న మీతోనే నేను చెప్పేది, బయటలకు కాదు. వింటున్నారు కదా ఇక్కడికి వచ్చి కూర్చొని, ఎంతో ఆశతో వచ్చారు కదా నా మాటలు వినాలని. అయితే వినుచున్న మీతో నేను చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటిది ఆ విషయాన్ని అంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి,
ఒకవేళ నిన్నెవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపని త్రిప్పండి. ఒకవేళ ఎవడైనా నీ బటన్ దోచుకొని పోతా ఉంటే నీ పై అంగిని కూడా తీసి ఇచ్చేయండి అని చెప్తూ 31 వచనానికి వచ్చేసరికల్లా 31, 32 మనుషులు మీకు ఎలాగో చేయవాలని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమింతురు కదా. మత్తయి సువార్త ఇదే మాట ఇట్లనే పెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. చాలు, సుంకర్లను అలాగూ చేయుచున్నారు కదా. ఇక్కడ చూస్తే పాపులను అలాగే చేయుచున్నారు కదా. సుంకర్లు అంటే అర్థం ఎవరు? పాపులు. సుంకర్లు అంటే అర్థం ఎవరు? పాపులు. నిన్ను 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 ప్రేమించినప్పుడు నన్ను ప్రేమిస్తే అది ఓకే. నువ్వు నన్ను ద్వేషించినప్పటికీ నిన్ను ప్రేమిస్తే అది ఓకే కదా. ఇప్పుడు ప్రభు ఏం చెప్తా ఉండంటే, నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే నీకు అక్కడ గొప్ప ఏముంది? అట్లా దేవుని నమ్ముకోనని వాళ్ళు ప్రేమిస్తారు, పాపులు ప్రేమిస్తారు, త్రాగుబోతులు కూడా ప్రేమిస్తారు. ఇప్పుడు త్రాగుబోతే ఉన్నాడు, తాగడానికి డబ్బులు లేవు, నా దగ్గరికి వచ్చింది అనుకోండి, పాపం జాలు తెలిసి డబ్బులు ఇస్తా, ఎమ్మట పోయి తాగొస్తాడు. మర్చిపోతాడు నా మేల్ని. నేను ఎప్పుడు కనబడ్డా నువ్వు ఆ రోజు నా డబ్బులు ఇవ్వబట్టి నేను మంచి తాగింది తెలుసా అని చెప్తాడు. అంటే ప్రేమిస్తాడు. ఎందుకు? నేను డబ్బులు ఇచ్చినా కాబట్టి. నేను డబ్బులు ఇచ్చినా కాబట్టి నన్ను ప్రేమించలు. ఎవరు? ఒక త్రాగుబోతు. ఎవరైనా సరే, ఒక త్రాగుబోతే కానీ, తిరుగుబోతే కానీ, ఒక పాపే కానీ, లేకపోతే ఒక విగ్రహారాధికుడే కానీ, దేవుని నమ్ముకునే వ్యక్తే కానీ మనం వారి పట్ల ప్రేమ చూపిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. బాగానే ఉంది. ఒకవేళ వారు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ప్రేమిస్తున్నారు, అప్పుడే కదా మీకు ఫలం కలిగేది అని చెప్తూ ఈ మాటని కోడ్ చేస్తాను. అంటే సుంకర్లు అంటే ఎవరు? పాపులు. పాపులు కూడా అట్లే చేస్తున్నారు కదా. మత్తయిలో చూస్తే సుంకర్లను అలాగే చేస్తున్నారు కదా. మా వదిన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది, మేము సుంకర్లం అంటూ ఉంటుంది. నాకు అర్థమే, ఈ సుంకర్ ఏంది ఊరికి మాట్లాడుతూ సుంకర అంటూ ఉంటుంది అని అనుకునేదాన్ని. పరిసైడు సుంకర ఉంటుంది కదా. అయితే ఏంది ఊరికి ఈ సుంకర్ అని అంటూ ఉంటుంది, అసలు సుంకర్ అంటే అర్థం తెలుసా అని అనుకున్నా చాలాసార్లు. నేను ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాక నేను బైబిల్ ఓపెన్ చేసి ఈ మాటలు చదువుతూ ఉంటే నాకేమంటే మత్తయి సువార్త స్ట్రైక్ అయింది. పాపులు సుంకర్లు అలాగే చేస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఏముంది? పాపులు అలాగే చేస్తున్నారు కదా. అంటే సుంకర్ అంటే ఎవరు? పాపే. ప్రభువా మేము సుంకర్లం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా మేము పాపులం. అది సుంకర్ యొక్క మీనింగ్. మరి నాకు తెలుస్తుందో లేదో నాకేది తెలియదు, ఈసారి అడుగుతా. సరే, ఇక్కడ చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయంలో తన దగ్గరకు వచ్చినటువంటి తన ప్రజలతో ప్రేమించి వాళ్ళకి కొన్ని హితోపదేశాలు, హితవాక్యములు యేసు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలా అని చెప్తూ 35వ వచనం వచ్చేసరికల్లే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయిన నిరాశ చేసుకొనక మీ శత్రువును ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలం గొప్పదయ్యును, అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారుల ఎందురు. మన పుట్టిన నిరాశలు వస్తాయి. ఎంత చేసినా వేస్ట్, వీళ్ళకి కొంచెమన్నా కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత వీళ్ళు లేనివారు. లేకపోతే ఇంకేమంటారు, వీడు దుష్టుడు, చేసిన మేలు మర్చిపోయాడు, వీడు దుష్టుడు అని మనం ఏం చేస్తూ ఉంటాం? తీర్పు తీర్చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, ఏమని అంటా ఉన్నాడు ఇక్కడ 35వ వచనంలో, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. నేను ఇట్లా ఉన్నా కాబట్టి మీరు అట్లా ఉండండి. ప్రభు చెప్పే హితోపదేశం, హితవాక్యములు ఇవే. మనం కూడా మరి కృతజ్ఞత లేని వారంగా ఉండట్లేదా? దేవుని దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం మేలు పొందుకుంటూనే ఉంటాం. ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లిస్తామా? అసలు చెల్లించాం. మనకు అనుకున్న విషయం తొందరగా అయిపోతే మర్చిపోయి బయటకు ఉరుకుతూనే ఉంటాం. ఇక అరే దేవుడిగా నాకు ఈ మేలు చేసింది అని చెప్పి సంతోషించాం. ఈ మధ్యకాలంలో ఒకసారి మా మామ ఏం చేసిందంటే, కొంత అమౌంట్ అడిగారు మమ్మల్ని. పెళ్ళి వెంటనే సెటిల్ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. ఇంటికి వచ్చారు పాపం. మేము మా దగ్గర నుంచి మేము ఏమాత్రం కూడా వాళ్ళకి సహాయపడలేకపోయినాం. ఎవరిని అడగలేకపోయినాం. ఎవరు ఇచ్చినా కానీ ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. సరే, మాకే వాళ్ళైతే కొంత ఇప్పించగలిగారు బయట నుంచి. నాకు బాగా బాధ అనిపించింది. ఏంటి ప్రభు, పెళ్ళి చూస్తే 15 రోజులే ఉంది, చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుడు నేను ఆల్నెట్ ప్రేయర్ రోజున, మనకి ఆల్నెట్ ప్రేయర్ జరిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే ముందు నుంచే ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభు రిక్త హస్తాలతో ఉన్నారు, ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు, ఎటువంటి సహాయం లేని పరిస్థితిలో ఉన్నారు, సహాయం చేసే హస్తాలను నువ్వు ఇవ్వవా అని చెప్పేసి ఆ రోజు నేను ప్రార్థన చేశాను. నేను రోజు చేస్తూనే ఉన్నా. నేను అద్భుతమైన విషయం ఏంటంటే,
నాకు ఎంతైతే అవసరమో అంతకంటే ఎక్కువ వస్తుంది. నాకు అప్పట ఎక్కువ ఇస్తున్నారట ఇంకా. ఆయనకు కావాల్సింది అమౌంట్ తక్కువైతే దానికి ఇంకా డబుల్ వస్తున్నాయట. ఇంక ఇష్టం తీసుకోమంటున్నారంట. అప్పుడు నాకు భలే సంతోషం అనిపించింది. ప్రార్థన చేసి విడిచిపెడతాం కానీ మన ప్రార్థన ఎవరి దగ్గరికి పోతుంది? దేవుని దగ్గరికే. అది కూడా ఆయన చెప్పాలని చెప్పలేదు కానీ నేనే అన్నా. అంటే వెడ్డింగ్ కార్డ్ నాకు పోస్ట్ చేసి పెట్టారు. ఈ మండే పెళ్ళి ఉంది అమ్మాయిది. అయితే నేను అన్నా కదా, మీకు ఇప్పించలేకపోయినాం కానీ ప్రార్థన మాత్రం చేస్తూనే ఉన్నా నేను అని చెప్పినప్పుడు నాకు ఈ మాట చెప్పింది. అసలు మొన్నటిదాకా ఎక్కడ దొరకలేదు. అట్లాంటిది ఒక్కసారి మేమిస్తాం అని చెప్పి ఒకటే ఇచ్చేస్తా ఉన్నారు. ఇంకా నాకు ఇంకా 3 లక్షలు ఇస్తానంటే నేనే వద్దన్నాను అంటున్నాడు. ఇంకా ఇస్తానంటే నేనే చాలు ఇక నాకు వద్దు అని చెప్పి నేనే చెప్పిన. దేవుడి దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల దేవుని యొక్క సహాయం నాకు దొరికింది. నిజంగా ఎంత సంతోషం కదా. అయితే మనం ఎన్నిసార్లు కృతజ్ఞత లేని వారంగా ఉంటాం. ఆయన దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? మనం ఏం చేస్తాం? ఒకరికి మేలు చేసినప్పుడు వాళ్ళ మేలు మర్చిపోతే ఎమ్మడ తీర్పు తీరుస్తాం. కొద్ది కూడా ఇలా కృతజ్ఞత లేదు. ఇంత చేసి పెట్టా, ఇంత వండి పెట్టా, వాళ్ళకి ఇన్ని సప్లై చేశా, ఇన్ని చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారు? నన్ను మర్చిపోయారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, మీ చేతనైనంత మట్టుకు చేస్తూనే ఉండండి. ఇక చేస్తూనే ఉండండి, ఇస్తూనే ఉండండి, మేలు చేస్తూనే ఉండండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉండండి. వాళ్ళు మీకు తిరిగి డబ్బులు ఇవ్వకపోయినా అప్పులు ఇస్తూనే ఉండండి. అప్పుడు మాత్రం మీరు సర్వోన్నతిని కుమారులను సరిహద్దులు విశాలపరచు ప్రభు అంటనేమే కానీ ముందు నా హృదయాన్ని విశాలపరచు ప్రభు. విశాలపరచబడకపోతే సంకుచితత్వం, చిన్న మాటకే నొచ్చుకుంటాం, చిన్న మాటకే గాయపడిపోతాం. అందుకనే మొదటిగా ఈ మాట చూద్దాం. కీర్తనలు 119వ అధ్యాయం. ఆయన దగ్గరకు వస్తున్న మనము, ప్రార్థిస్తున్నటువంటి మనం ఒక ప్రార్థన మనం చేసుకోవాలి. కీర్తనలు 119వ అధ్యాయం 32వ వచనం. కీర్తనలు 119:32. నా హృదయమును నీ విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తుదును. ఆజ్ఞలు ఎప్పుడు పాటిస్తామంటే మన హృదయాలు ఎట్లా ఉండాలా? విశాలంగా. అంటే ఏది జరిగినా కానీ బాధపడేటోళ్ళలాగా, ఏడ్చి మొత్తుకునే వాళ్ళలాగా, లేకపోతే తల బాదుకునే వాళ్ళలాగా, లేకపోతే దుమ్మెత్తి పోసే వాళ్ళలాగా, అసలు తిట్టేటప్పుడు ఆ మొహమే చూస్తే సైతానే కనబడుతుంది ఆ మొహాలలో. అట్లా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనం చేసుకునే ప్రార్థన ఏంటంటే, ప్రభువా మొట్టమొదటిగా ప్రార్థన పక్కకు పెట్టిన ఆయన, ఈ మందిరం సరిహద్దులు పక్కకు పెట్టి, కానీ ఫస్ట్ నా హృదయాన్ని విశాలపరచు. హృదయాన్ని విశాలపరిస్తేనే ఏ మాటనే తట్టుకోగలుగుతాం. అందుకే హృదయాన్ని మనము విశాలపరచుకోవడానికి ప్రార్థన చేసుకోవాలి. సరే, ఇక్కడ చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏ విధము చేతనైనా సరే ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడంట. 1 కొరింథీ 9వ అధ్యాయము. ఇక్కడ 20 నుంచి కొన్ని వచనాలు ఉంటే మీరు తర్వాత చదువుకోండి, కానీ 22వ వచనం చదవండి. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. పౌలు భక్తుని యొక్క కోరిక ఇది. వాడు యూదులే కానీ, లేకపోతే ధర్మశాస్త్రం క్రిందనే ఉండని, ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాని దగ్గరికి ధర్మశాస్త్రానికి లోబడిన వాని వల్ల పోతున్నా నేను. యూదులు ఏం చేస్తారు? యేసుప్రభుని నమ్మరు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి యూదులుగానే పోతా ఉన్నా. ఏ విధము చేతనైనా సరే కొందరు నన్ను దేవుని దగ్గరికి రాబట్ట వల్లని నా ఆశ. ఎవరు ఆశ ఇది? పౌలు భక్తుని యొక్క ఆశ. తర్వాత చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. ఈ వాక్య భాగం నేను చచ్చిపోయాను అసలు ఒకసారి. ఈ అంతఃకరణం ఏంట్రా బాబు, హృదయం విశాలం ఏంటి? ఇంగ్లీష్లో చూసినా నాకేం అర్థం కాలే, కానీ నా జీవితంలో నాకు ఒక అనుభవం ఎదురైనప్పుడు, దారిలో ఉండగానే ప్రయాణంలో ఉన్నప్పుడే నాకు ఈ వాక్యం బయలుపరిచిన దేవుడు. ఏంటి అంతఃకరణం, ఏంటి సంకుచితం అనేది నాకు అప్పుడు అర్థమైంది. చూస్తే ఇక్కడ కొరింథీయులతో చెప్తా ఉన్నాడు కదా పౌలు భక్తుడు, అరమర లేకుండా అంటే అర్థం ఏంటి?
ఏం దాచకుండా, నసక్కుండా స్ట్రైట్‌గా వచ్చేస్తాను ఇక మీ దగ్గరికి. స్ట్రెయిట్‌గా. ఏం చెప్తున్నానంటే అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నాడంటే, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, పౌలు భక్తుని యొక్క హృదయం విశాలంగా ఉంది కాబట్టి ఎన్ని నిందలన్నా భరించాడు. ఎన్ని అవమానాలన్నా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పౌలు ఎన్ని సంఘాలను కట్టాడు. సంఘాలను కట్టే క్రమంలో పౌలుకి ఎన్ని నిందలొచ్చినాయి. ఒకవేళ హృదయం గనుక విశాలంగా లేకపోతే, పో ప్రభువా నేను చేయలేను ఈ పని. ఏంటి నాకు ఈ కష్టం ఏంటి? నేను మంచి చేస్తే నాకు ప్రతిగా అవమానమే వస్తూ ఉందేంటి? నాకు ప్రతిగా నిందలే వస్తూ ఉన్నాయేంటి? నేను వాళ్ళ మేలు కోరి చెప్తే వాళ్ళు దాన్ని కీడుగా అర్థం చేసుకుంటున్నారేంటి? ఇక నేను బోను. ఇర్మియా అదే చేస్తాడు ఇర్మియా గ్రంథంలో. ప్రభువా ఇక నేను బోను అసలు. వెళ్ళినప్పుడల్లా బలాత్కారమే. ఇంక నేను అసలు పోనని చెప్పేసి ఒక మూలకు కూర్చున్నాడంట. నేను పోను అసలు, నేను ప్రకటించను, నేను ఆవును బట్టి నేను పేరెత్తను అని అనుకున్నాడో లేదో లోపల నుంచి మంట రగిలిపోతుంది. నోరెత్తకపోతే ఎట్లా? నువ్వు వెళ్ళి చెప్పాలి కదా అంటే మళ్ళీ పోయి చెప్పాడు. ఎవరు? ఇర్మియా. ఇక్కడ పౌలు భక్తుని యొక్క హృదయం కూడా ఎట్లా ఉందంటే, మీ ఎడల నా హృదయము మీరు ఏమైనా అనుకోండి, నాకు సంబంధమే లేదు. అరమరలు లేకుండా స్ట్రైట్గా మాట్లాడితే ఎవరికి నచ్చదు. పైకి మంచిగా మాట్లాడి వెనకపోయి గోతులు దవ్వుతే అవి నచ్చుతాయి చాలామందికి. చాలామందికి అయ్యే నచ్చుతాయి, అయ్యే ఇంపుగుంటాయి. అరమర లేకుండా, తేడా లేకుండా డైరెక్ట్గా మనం వాళ్ళకి చెప్పినప్పుడు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు నొచ్చుకుంటారు. ఇట్లా చెప్పాలి, ఆయన చెప్పే విధానం వేరే ఉంటుంది, మంచిగా చెప్పొచ్చు కదా అని చెప్పేసి తిట్టుకుంటారా లేదా? అప్పుడు తిట్టుకుంటా ఉన్నప్పుడు భక్తునికి బాధ కలుగుతుందా? కలగదా? కలిగిద్దైనా సరే, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మాట్లాడుతూ ఉన్నా. మీ ఏళ్ళ నా హృదయం మీరు ఎన్నేం తిట్టుకోండి, పర్లే, నేను చెప్పాల్సింది చెప్తా, మీరేమైనా అనుకోండి అని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ హృదయం చాలా సంకుచితంగా ఉన్నది కాబట్టి మీరు మాటలను అర్థం చేసుకోవట్లే, వాటిని బాధగా ఫీల్ అవుతూ ఉన్నారు, కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి నా పిల్లలని మీతో చెప్తున్నా, మా హృదయాలు ఎట్లా విశాలంగా ఉన్నాయో మీరు కూడా అట్లా అలవాటు చేసుకోండి. మీ అంతఃకరణాన్ని విశాలపరుచుకోండి. అప్పుడు మాత్రమే దేవుని మార్గంలో నడుచుకొనగలము. హృదయం విశాలత లేకపోతే, హృదయం సంకుచితంగా ఉంటే దేవుడు వచ్చేంత వరకు, లేకపోతే మన ప్రాణం పోయేంత వరకు దేవుని మార్గంలో నడుచుకోవడం అసంభవం అది. కాబట్టి ఇది నా దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, వినుచున్న మీతో నేను చెప్పేది ఏంటంటే, మీ హృదయాలు ఎప్పుడైతే విశాలంగా ఉంటాయో అప్పుడే నా ఆజ్ఞలు మీరు పాటిస్తారు. మన హృదయాలు ఎప్పుడైతే విశాలంగా ఉంటాయో, మనం తిట్టిన మనం వారిని ప్రేమిస్తాం, మనం వారు బాధించిన వారి కొరకు ప్రార్థన చేస్తాం, మనం వారిని శపించినా సరే వారిని దీవిస్తాం. ఏ విధంగా అయినా సరే వారికి మేలు కలగాలని మనము చూస్తూ ఉంటాం. ఏంటివి? ఆజ్ఞలు. ఎప్పుడు మనం ఇది చేయగలుగుతాం అంటే, మన యొక్క హృదయం ఎట్లా ఉండాలా? ఇరుకుగా ఉండద్దు. దేవుని మార్గం ఇరుకైంది కానీ హృదయం విశాలంగా ఉండాలి. ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడవు నీవే అంటాడు భక్తుడు కీర్తనలలో. కాబట్టి మనకు హృదయాలు ఎట్లా ఉండాలా? విశాలత. ఎప్పుడైతే హృదయం విశాలంగా ఉంటుందో అప్పుడు ఆజ్ఞలు వెంట పరిగెడతాం. అప్పుడు మనకి ఈ ఆజ్ఞలు ఎట్లా ఉండవు అంటే భారంగా ఉండవు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, నా ఆజ్ఞలు చాలా తేలికైనవి. మరి మనకెందుకు ఇది నాన్న భారంగా ఉంటున్నాయి? మళ్ళీ ఎవరైనా తిడితే మనం తిరిగి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాం? ఎవరైనా గాయపరుస్తే ఎందుకు మళ్ళీ వాళ్ళని ప్రేమించలేకపోతా ఉన్నాం? కారణం ఏంటంటే హృదయం సంకుచితం, ఇరుకు. వాటిని అట్లే పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు? దిగజారిపోతూ ఉంటారు. అందుకే ఇది నా భక్తుడు కొరింథీయులతో చెప్తాడు, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుతూ ఉన్నా, మీరు నా పిల్లలను చెప్తా ఉన్నా, దయచేసి మీ హృదయాన్ని మీరు విశాలంగా చేసుకునండి. విశాలత చేసుకుంటే మాత్రమే ఆయన ఆజ్ఞల వెంట పరిగెడతాము. ఏ విధంగా అయినా సరే ఏం చేస్తాం, మనం ఎవరినైనా సరే, ఎట్టి వారినైనా సరే మనం ఏం చేస్తాము? ప్రేమించగలుగుతాము. మరి వీళ్ళ కోసం ఏముందంట? గల్తీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, 6:9, మనం మేలు చేయుట యందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేస్తేమేని. మరి మేలు చేస్తే మాకేందయ్యా అంటే, ఉంది ఒక దినాన్ని, నీకుంది నాకుంది, ఫలం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే బహుమానం పోదన్నప్పుడు ఇది ఎంత కష్టం ఇది? మనకు అవతల మనకు మేలు చేయకపోయినా, వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా, మనల్ని సహకరించకపోయినా, మనల్ని ఆదరించకపోయినా మనం వారి కొరకు ప్రార్థన చేయడం అది మామూలు విషయం కాదు. మరి దానికి ఫలం ఉండదా? ఖచ్చితంగా ఫలం ఉంటుంది.
కాబట్టి ఎట్లా చేయాలట? మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, అలయక మేలు చేస్తే మేము తగిన కాలమందు పంటని ఖచ్చితంగా కోస్తాం మనం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనతో, వినుచున్నటువంటి మనతో ఆయన చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందాక లిస్టు చదువుకున్నాం. కాబట్టి ఆ లిస్టు చొప్పున మనం చేయడానికి జాగ్రత్త పడదాం. ఎప్పుడు మనం అవి చేయగలుగుతామంటే, మొదటిగా మన యొక్క హృదయాలు ఎట్లా ఉండాలా? విశాలంగా ఉండాలా. తిట్టుకుంటే తిట్టుకొని, అనుకుంటే అనుకొని, ఏమీ నిందలు రాని, నా హృదయం దేవునికి తెలియదా? నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఆయనకు తెలియదా? అనుకొని ఎంతకాలం మనుషులు సంతోష పెడతాం మనం? ఇప్పుడు ఈమె సంతోష పెట్టాలని ఇంకొక పని చేస్తే ఆమెకు బాధ అవుతుంది. అది ఈమె చేసిన పని ఆమెకు నచ్చదు. పోనీ ఆమెను సంతోష పెడదామని ఆమెకు నచ్చినట్టు చేస్తే ఎందుకు ఆమెకు నచ్చదు? ఇంకా జీవితాంతం ఇదేనా? ఇక ఎంతసేపు మనుషులు సంతోష పెట్టుకుంటూ పోతూ ఉంటాం? అందరినీ సాటిస్ఫై చేయలేం మనం. దేవుని మాత్రం సాటిస్ఫై చేయొచ్చు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, మరి విసుగక్క నువ్వు మేలు చేస్తువేమే, అలయక మేలు చేస్తువేమే, తగిన కాలంలో మనం పంటని కోస్తాం, బహుమానాన్ని పొందుకుంటాం. వచ్చిన తన రోమపత్రిక 12వ అధ్యాయంలో, నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే వానికి దాహం ఇమ్ము, అప్పుడు మన తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. నా చిన్నప్పుడు కండత వాక్యం. మనకు అప్పుడు ఈ ఆత్మ మీద తెలియదు కదా. భౌతికంగా శత్రువు వస్తే అన్నం పెట్టడం ఏంది, నిప్పులు తీసుకొచ్చి తల మీద పోయడం ఏందని అనుకునేదాన్ని నేను. అంతే కదా. అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేది అని ఉంటుంది వాక్యం. మనకు అప్పుడేం అర్థం కాదుగా చిన్నప్పుడు. శత్రువు వస్తే అట భోజనం పెడతానంట, భోజనం పెడితే నిప్పులు ఎందుకు పడితే నెత్తి మీద అని అనుకునేదాన్ని నేను. కాకపోతే కొంచెం పెద్దగా అయితే వయసు వచ్చిన వాళ్ళకి అభ్యాసం చేసుకుంటారు కదా. అప్పుడు వయసు రాలేదు నాకు. ఇప్పుడు కొంచెం వయసు వస్తుంది కాబట్టి అభ్యాసం ఏంటి మేలు ఏది కీడనేది వివేచించగలుగుతున్నాం. శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెడితే ఏంటంటే వాడికి ఇక కన్నీరు గారిపోద్ది, ఆగదు. ఒక సత్యవేదం అంకులు ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉండేవాడు. ఒక భర్త ఉన్నాడంట. ఆ భర్త అట భార్యను బాగా కొట్టాడట. పాపం వీపుల మీద అచ్చులు తినేటట్టు కొట్టాడంట. కొట్టిన తర్వాత ఇక ఆయన మర్చిపోయాడు, కొట్టింది మర్చిపోయాడు. కానీ పాపం ఈ భార్య ఆయన కొరకు వేణీళ్ళు పెట్టిందంట, స్నానానికి తినడానికి భోజనం కూడా వడ్డించిందంట. ఏం మాట్లాడలేదంట, ఎదురిచ్చి మాట్లాడలేదంట ఆమె. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత పడుకున్నారంట ఇద్దరు కలిసి. పడుకున్న తర్వాత చూస్తే ఆ భర్తకి ఆమె ఒంటి మీద వాతలు కనబడ్డాయి. అంటే ఆయనకు తెలియదు, వాతలు పడ్డ సంగతి తెలియదు. కోపంలో కొట్టేశాడు, విపరీతంగా కొట్టేశాడు. తర్వాత చూస్తే ఆ వాతలు చూసి మనసు కరిగిపోయింది. నేను ఇంత కొడితే వాతలు తేలి తిరిగి నన్ను ఎట్లా ప్రేమించింది, నా కొరకే వేణీళ్ళు పెట్టింది, నా కొరకే భోజనం వడ్డించింది అని చెప్పి ఆమె ప్రేమకు మారిపోయిందంట. ఇదే అర్థం. వాడు ఆకలి కొని ఉంటే, వాడికి దప్పికొని ఉంటే వాడికి కావాల్సింది నువ్వు చెయ్యి. అప్పుడు వాడి తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తామంటాడు. ఇక తట్టుకోలేడు, ఇక ఆ మేలుని తట్టుకోలేడు. వాడికి ఎంత క్షేమం అదినా. కాబట్టి ప్రభు మనతో చెప్పేది ఏంటంటే, శత్రువులను ప్రేమించండి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, అప్పియండి, మేలు చేయండి, ఏ విధంగానే సరే చేయండి. అప్పుడు మాత్రమే మీరు సర్వోన్నతుని కుమారులు అనబడతారు. కృతజ్ఞత లేని వారి దుష్టుల నేను ఉపకారిగా లేనా? మీరు కూడా ఎట్లా ఉండాలా? కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టులను మనం ఎట్లా ఉండాలట? మనం కూడా ఉపకారం చేసేవారుగా మనం ఉంటేనే అప్పుడు మన దేవుని యొక్క కుమారులం అయిపోతాం. అప్పుడే పరిపూర్ణలోకి నీకు వచ్చిన వాళ్ళం అవుతాము. అప్పుడే వాక్యాన్ని గైకొనిన వారం అవుతాము. అప్పుడే ధనిలో. ఇప్పుడు ఈరోజు మీరు ఈ వాక్యం విన్నారు. ఇంటికెళ్ళ ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ జరిగిద్ది. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక ఇన్సిడెంట్ జరిగిద్ది. అది మీరు కొంచెం గ్రహించండి. ఇది సాతాను తంత్రమే ఇది అని గ్రహించి మీరు నెగ్గినారా, ఈ దినాన్ని ఈయన వాక్యాన్ని మీరు గైకొనినట్లు. నేను నా జీవితంలో నేను చాలా ఫేస్ చేశాను. గట్టిగా తీర్మానం చేసుకున్న రోజు నాకు ఖచ్చితంగా జరిగాయి అవి. పడిపోయేదాన్ని. తర్వాత అర్రే ప్రభు నేనే కదా తీర్మానం చేసుకుంది, నువ్వు అనుమతించినప్పుడు నేను ఎందుకు స్ట్రాంగ్గా నిలవలేకపోయినాను చాలాసార్లు సిగ్గుపడ్డా నేను. అది నాకు తెలుసు. ఒకవేళ మీరు కూడా ఈ దినాన్ని ఏమన్నా నేను ఇట్లా చెయ్యాలి ప్రభు అని తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ దినాన్ని శోధన వస్తుంది. అది ఈ దినమే కావచ్చు, ఈ క్షణమే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అప్పుడు మీరు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని జయించారా, అప్పుడు మన వాక్యాన్ని ఏం చేసినట్టు? గైకొనినట్లు. ఎప్పుడైతే గైకొన్నామో అప్పుడు దేవుని యొక్క కుమారులు మనము అయిపోతాం. సరే ఇక్కడ చూస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం. మరి వింటే ఏంటి మేలు, వాక్యాన్ని గైకొంటే ఏంటి మేలు, వినకపోతే ఏంటి నష్టం, గైకొనకపోతే ఏమి నష్టం? లూకాసు వార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వచనాలు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు?
నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. పైన ఇదంతా హితోపదేశం చేశాడు ప్రభు. మొత్తం చేసి అంటాడు కదా ఒక మాట, ఇన్ని చెప్పే కదా మిమ్మల్ని ప్రేమించి ఒకటన్నా చేయరే, అందులో చేయకుండా మళ్ళీ ప్రవ్వా అని ఎందుకు నన్ను పిలుస్తారు? కోపం వస్తారు లేదా? ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మన దగ్గరకు వచ్చారు, అమ్మ మేము అక్కడికి వెళ్ళి ఆడుకొని వస్తామమ్మా అంటే వద్దంటాం. మనం వద్దన్నా సరే పోయిండ్రు అనుకప్పుడు మనం ఏమంటాం? నన్ను ఎందుకు నన్ను అడిగేది? అసలు నువ్వు పోవాలని నిశ్చయించుకున్నావు, మరి ఎందుకు నన్ను అడిగేది? చెప్పిన మాట వినప్పుడు ఎందుకు అడిగేది? సిరి వస్తుంది మధ్య సండే స్కూల్కి, సండే స్కూల్లో కూర్చుంటుంది, ఇట్లా చేయి చూపిస్తుంది. నేనంటే వద్దు కూర్చో అంటే అట్నే పోద్ది. మరి ఎందుకు అడిగినట్టు చెప్పు, మరి ఎందుకు అడగాలి నన్ను? అప్పుడు నాకేమొస్తుంది? కోపం వస్తుంది. నేను చెప్పింది చేయనప్పుడు ఇంక నన్ను ఎందుకమ్మా నువ్వు అడిగేది? నేను వద్దని చెప్తున్నా నువ్వు పోతూనే ఉన్నావు. అప్పుడు నాకేమన్నా ఇష్టం కలిగిద్దా వాళ్ళ మీద? మా దేవుని సంగతి ఏంటి? ఇంత హితోపదేశం చేశాడు, నా మనసు మీరు కలిగి ఉండని చెప్పాడు, నేను ఎట్లా చేస్తున్నాను మీరు అట్లా చేయండి అని చెప్పాడు, అప్పుడే మీరు నా పిల్లలైతారని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా చెప్పినవి వినకుండా ప్రవ్వ నాకు అది చేయవా అంటే ఎంత కోపం వస్తుంది దేవునికి? అసలు ఎంత కోపం వస్తుంది. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రవ్వని అసలు ఎందుకు పిలుస్తూ ఉన్నారు నన్ను? నేను చెప్పిన మాటల ప్రకారం చేస్తే ఎట్లుంటుందో తెలుసా మీ జీవితం అని ఒక 2 ఎగ్జాంపుల్స్. ఏంటి ఆ ఎగ్జాంపుల్స్ అని అంటే, బుద్ధిమంతుడు, బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు. ఎవరు బుద్ధిమంతుడంట? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. మనం ఎప్పుడైతే ఆయన వాక్యంను విని హృదయాన్ని విశాలపరుచుకొని ఆయన మాటలు గైకుంటామో అప్పుడు వస్తాయి వరదలు, వస్తాయి తుఫాన్లు, వస్తాయి. ఎన్ని వడిగా వచ్చినా సరే, మన మీద కొట్టినా సరే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే వాడు కదలడంట. కారణం ఏంటంటే వాళ్ళ ఇల్లు ఎవరిపైన నిలవబడింది? క్రీస్తు అనే బండపైన స్థిరంగా ఉంది. అందుకే కీర్తన 40వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? జిగటగల దొంగ ఊబిలో నన్ను పైకి లేపి బండ మీద నువ్వు నన్ను స్థిరపరిచితివి. బండ అనేది దేనికి గుర్తు అంటే స్థిరత్వానికి. అది వర్షం వస్తే ముడుచుకుపోవడము, ఎండొస్తే పెద్దగా కావడము ఇట్లా జరగదు. రాయికి ఎట్లాంటివి ఏముండవు, ఏమి సీజనల్గా వేటికి కృంగిపోయేది కానీ అట్లా ఉండదు. రాయి ఆవిగింజ టైపు, ఎండలో వేసినా మలమల మాడుతున్న సైజు అట్నే ఉంటుంది, వర్షం పడుతూ ఉన్న సైజు అట్లనే ఉంటుంది, తర్వాత చలి వస్తున్నట్లనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్న బండ తట్టుకుంటుంది. మీరు ఎప్పుడైతే నా మాట విని దాన్ని చొప్పున గైకుంటారో క్రీస్తు అనే బండపైన మీ ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు వస్తాయి తుఫాన్లు, వస్తాయి వరదలు, వస్తాయి కానీ మిమ్మల్ని పెకిలింపలేవయ్యి. ఎందుకంటే మీ వేరు ఎక్కడికి పోయింది తెలుసా? లోతుగా వెళ్ళిపోయింది మీ యొక్క వేర్లు. అందుకనే మీరు దేవుని యొక్క ప్రేమ యందు వేరు పారి స్థిరపడి అని ఉంటుంది బైబిల్, ఎఫెసీ పత్రికలో. తర్వాత ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, లోతు ఎంతో, వెడల్పు ఎంతో గ్రహించాలని ఉంటుంది. ఎప్పుడు చేస్తాం ఇవన్నీ అంటే వాటిని ఎప్పుడైతే ఆచరించాలన్న మనసు కలిగి ఉంటామో అప్పుడే మనకి ఇవన్నీ సంభవిస్తాయి. వరదలే రాని, ప్రవాహాలే కొట్టని, తర్వాత ఇసుక తుఫాన్లే రాని, ఏదైనా రాని స్థిరంగా ఉంటాడు. కారణం ఏంటంటే వాడు లోతుగా, హృదయం లోతులోకి వాడు వెళ్ళిపోయాడు. అందుకనే ఒక మాట ఉంటుంది హెబ్రీ పత్రికలో, మీలో చేదైన వేరేదైనా మొలచి మిమ్మల్ని కలవరపరుస్తే దాన్ని అప్పుడే కట్ చేయండి అని అంటాడు. ఆ చేదైన వేరు నువ్వు అట్లనే ఉండనిస్తే అది లోపలికి పాతుకుపోయి నీ శరీరం అంతా పాడు చేసేస్తుంది, భ్రష్టుడిగా చేసేస్తుంది, దేవునికి దూరం చేసేస్తుంది,
రక్షణ చేజార్చుకునేటట్లు చేస్తుంది. ఏషా గురించి ఆ మాట అక్కడ రాయబడుతుంది హెబ్రీ పత్రికలో. ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండడేమో జాగ్రత్తగా చూచుకొనుడి. చేదన వేరైన మీలో మొలచి మిమ్మల్ని కలవరపరుస్తే దాన్ని ఏం చేయండి? వేలతో సహా పెకిలించండి. అట్లే పెట్టుకున్నాం అనుకో, అట్లనే వద్దు లోపలికి లోపలికి పోయి 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 ఆలోచనలు పెరిగి పెరిగి పెరిగిపోయి రక్షణలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఎంత భయంకరం! అందుకే దేవుని సన్నిధికి వస్తున్న మనకి ఫస్ట్ చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా హృదయాన్ని విశాలపరచు. యెహెజ్కేలులో కూడా ఉంటుంది. 2-3 అధ్యాయాల్లో చూస్తే దేవుడు చెప్తాడు కదా, ఇగో నరపుత్రుడా, వాళ్ళు ముందే చెప్తున్నా, వాళ్ళు నీ మాట అసలు వినరు, నా మాట ఏం లేక నీ మాట ఏమంటారు, నీ మాట వినరు. అయినా సరే వెళ్ళు, నేను ఏదైతే నీకు చెప్తున్నానో అదే ప్రకటించు. నీ యొక్క ముఖాన్ని చెక్కుముక్కి రాతిలాగా నేను చేస్తా అంటే దాని అర్థం ఏంటి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. సారీ 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులున్నాయి. నేను చెప్పిన మాటలు నాలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వల్ల చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయవారైనను. నరపుత్రుడా, వాళ్ళు చాలా కఠినులయ్యా, నేను చెప్పే కానీ నా మాట వినలేదు, నువ్వైనా నీ మాట వినరు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? మాట వినకపోతే ఎమ్మటి నొచ్చుకుంటాం. ఇంత చెప్తే అసలు ఇదేనా జరిగింది. ఈ మధ్య కుక్కునూరులో లిల్లీ సిస్టర్ ఒకసారి మాట్లాడారు, ఒక 2 months అవుతుంది మాట్లాడి కూడా. అయితే వాళ్ళు కుక్కునూరులో సేవ చేస్తూ ఉంటారు. అబ్బాయి వీళ్ళు ఏంటి అసలు ఎంత చెప్పినా వీళ్ళు ఎందుకు మారట్లే, ఎందుకు వినట్లే అని చెప్పి కొంచెం బాధపడతా ఉంటే అన్న అంటారు కదా అని చెప్పేవారట. అన్న ఇర్మియా 40 సంవత్సరాలు చెప్తేనే మాట వినలేక మనం ఒక లెక్కన అన్నాడట ఆయన. ఇర్మియా 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో తిరిగి దేవుని సువార్త చెప్తే ఒక్కడు కూడా రాలేదు. పెద్ద దీనికి మనం బాధపడాల్సిన విషయం ఏంటి? దాంట్లో మనం బాధపడుతాం అట్లా, అబ్బా ఇంత ప్రయాసపడుతున్నామే, ఇంత వాక్యం చెప్తున్నామే, ఇంత ప్రార్థన చేస్తున్నామే, ఎందుకు జరగట్లే అని మనం నిరుత్సాహపడిపోతాం ఎమ్మటే. అయితే ఇక్కడ యెహెజ్కేలు కూడా అట్లా నిరాశ పడిపోతాడని తెలిసే నీ ముఖాన్ని కూడా ఎట్లా తెలుసా? కఠినంగా. అంటే వాళ్ళు ఎన్నేం తిట్టుకొని, ఇక ఇప్పుడు రాయి ఉందనుకోండి, రాయికి ఒక వస్తువుని వేస్తే అది అక్కడే ఉంటుందా? వెనకకు వచ్చేస్తుంది. అంటే అవి తిట్లు తగలవు మనకి. ఇక అందుకే నీ ముఖాన్ని చెక్కుముక్కి రాతి కంటే కఠినంగా చేస్తా. వాళ్ళు ఎన్నేం తిట్టుకున్నప్పుడు మనకు చల్లం ఉండదు. ఇక అదే మెత్తటి ముఖం అనుకో, గుచ్చుకుపోతాయి, వచ్చి గుచ్చుకుపోతూ ఉంటాయి, గాయం చేస్తూ ఉంటాయి, మళ్ళీ దేవుని పని చేయలేం కాబట్టి. అందుకని యెహెజ్కేలుతో ఏం చెప్తాడు? నీ నుదురుని చెక్కుముక్కి రాతిలాగా ఇత్తడిలాగా నేను చేస్తా, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, నా మాటలు విని కూడా వాటి చొప్పున చెయ్యకుండా, నేను చెప్పిన పనులు చేయకుండా, నేను చెప్పిన మాటలు గైకొనకుండా, నీకేమైనా సమయం రాగానే, ఆపద రాగానే ప్రభు నన్ను ఎందుకు పిలుస్తున్నావు నువ్వు? అసలు పిలుచుట ఎందుకు? నా మాటలే వినప్పుడు, నేనంటేనే నీకు ఇష్టం లేనప్పుడు, నా మాటలు నీకు వినిపింపజేస్తున్నప్పుడు, హృదయం అంత కఠినం చేసుకుంటా ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలుస్తా ఉన్నావు నువ్వు? దేవుడు వేసే ప్రశ్న. ఒకవేళ వింటివా ఎట్లా ఉంటుందంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళని పోలి ఉంటే, ఒకవేళ వినకపోతే, హృదయం అనేది విశాలపరచబడకపోతే మన పరిస్థితి ఏంటిది? 49వ వచనం. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాట గొప్పదని చెప్పిన. ఇక్కడేమో నేల మీద ఉంది, మత్తయి సువార్తలో ఇసుక మీద అని ఉంటుంది. ఇసుక. ఒకవేళ నేను చెప్పిన మాటల ప్రకారం నువ్వు చెయ్యలేదు, నేను చెప్పిన మాటలు విని కూడా ఒకళ్ళు వినకుండా చేయకపోతే అదేం కాదు. విని కూడా చేయకపోతే ఎంత కోపం వస్తుంది మనకి కదా. ఇప్పుడు ఎవరు నేను ఒక మాట చెప్పినప్పుడు వినిపించుకోలేదు కాబట్టి దాని చొప్పున మీరు ప్రవర్తించకపోతే నాకు బాధ కలగదు. ఎందుకు వీళ్ళు వినలేదులే, వింటే బాగుండేది అనుకుంటా. ఇప్పుడు మీరు విన్నరు, నేను విన్న దేవుని మాటని విని కూడా దాని చొప్పున చేయకుండా, నేను ఇంతే, నా స్వభావమే ఇంతే, నేను ఎవరితో నేను పడను, నేను ఒకరిని అనను, ఒకరి మాట పడను, బిగ తీసుకొని ఉంటే అప్పుడు మనం ఎట్లాంటి వాళ్ళం అంటే,
ఇసుక మీద కట్టుకున్న బుద్ధి లేని దానివి నువ్వు, బుద్ధిహీనురాలివి నువ్వు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని సంకుచితంగా చేసుకుంటావో, దేవుని మాటని స్వీకరించవో, నీకు నువ్వే నేను ఇంతే ఉంటా, నేను ఇట్లే నేనే 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 అని చెప్పి నేనులో ఉంటావో, అప్పుడు నీ పరిస్థితి ఏం తెలుసా? అప్పుడు వస్తాయి ప్రవాహాలు, వస్తాయి వరదలు, వస్తాయి, ఇట్లా ఎమ్మట కూలిపోతావు ఇక అంతే అసలు ఆత్మీయ జీవితంలో. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనము, ఆయన మాటలు వింటున్న మనము వాటి చొప్పున గైకొనకపోతే కష్టం. ఎప్పుడైనా మాటలు మనం గైకొనగలుగుతాం. ఏంటి గైకొనడం అంటే? ఆయన ఆజ్ఞలు పాటించడమే. ఏంటైనా ఆజ్ఞలు అంటే దేవుని ప్రేమించాలా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఎప్పుడు మనం ఆజ్ఞల వెంట పరిగెత్తగలం అంటే మన యొక్క హృదయాలు విశాలపరచబడాలా. హృదయాలు ఎప్పుడైతే విశాలపరచబడతాయో పరిస్థితులు తగినట్లుగా మారిపోం. మనం రాయిలాగా స్థిరంగా ఉంటాం, కలత చెందాం, బాధపడం. కారణం ఏంటంటే మన యొక్క జీవితము బండని రాయి మీద, క్రీస్తు మీద కట్టబడిన ఇల్లు కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు అట్టనే స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళే బుద్ధి కలిగిన వారు, బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే జ్యోతుల వల్లే తేజరిల్లుదురు. మనం బుద్ధిమంతులం కాకపోతే మనం సాక్షులుగా ఉండలేము. ఇన్నున్నాయి నష్టాలు గైకొనకపోతే. ఎప్పుడైతే గైకొంటామో బుద్ధిమంతులుగా ఉంటాము. బుద్ధిమంతుల వల్ల ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ ఉంటాము. క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడిపోతూ ఉంటాము. హృదయాలు విశాలపరచబడుతూ ఉంటే అనేకులకు సాక్షులుగా ఉంటాం, దీపస్తంభాలుగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన మాటలు గైకొనకపోతే, హృదయాలు సంకుచితంగా ఉంటే మన వల్ల ఇతరులకు మేలు కలగదు, దేవునికి అంతకంటే మేలు కలగదు. దేవుడు ఎంతో వేదన చెందుతాడు. అర్రే మనం మత్తయి మార్కు లూకా సువార్తలు చూస్తూ ఉంటాం. అయ్యో కపెర్నహూమా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు ఆ సొదొమ గొమొర్రాలోనూ లేకపోతే తూరు సీదోను పట్టణంలో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు కదా నాయన. మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరకు వచ్చి ఇన్నిసార్లు కోడి తన పిల్లల్ని రెక్కల చాపుకొని ఎట్లా కూర్చుకుంటుందో మిమ్మల్ని అట్లా కూర్చుకోవాలని ఆశపడతా ఉంటే మీరేం చేశారు? నేను మిమ్మల్ని దర్శిస్తున్నా సరే ఆ కాళ్ళని మీరు ఎరగలేరు, నా యొక్క మాటకు మీరు లోబడలేదు, అద్భుతాలు చూచి కూడా నా గొప్పతనాన్ని గ్రహించలేదు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఆ తూరు సీదోను పట్టణంలో చేస్తే ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది రక్షణ పొందేవాళ్ళు. ఇది నన్ను ఒకవేళ దేవుడు మన గురించి కూడా అదే మాట చెప్తారా? అరే వీళ్ళని ప్రేమించి మందిరంలో కూర్చుండబెట్టి ఇన్ని మాటలు విని ఇంత చెప్తే కూడా వీళ్ళు ఇంకా మనసులు ఎందుకు మార్చుకోవట్లే? ఎందుకు హృదయాల్ని సంకుచితంగా చేసుకుంటున్నారు? ఎందుకు హృదయాల్ని కఠినపరుచుకుంటా ఉన్నారు? వీళ్ళకి చెప్పే మాటలు ఏదో పోయి వాళ్ళకు చెప్తే వాళ్ళు ఎప్పుడో మారేటోళ్ళు కదా అని దేవుడు మన గురించి బాధపడతారా లేదా? ఇది నాన్న గైకొనకపోతే ఇదే జరిగేది. దేవుడు ఇదే తలంచుతాడు. వాళ్ళకి వీళ్ళకి చెప్పిన నమ్ముకునే వాళ్ళు అద్భుతాలు చేసి మాటలు చెప్తే వీళ్ళు ఎంత కఠిన సిగ్గుమాలిన వాళ్ళు. వీళ్ళు ఏసుకెళ్ళి చదివినట్టు, నా ప్రజలు సిగ్గుమాలిన వారైరి. నేను చెప్తా ఉంటే హృదయాలను కఠినం చేసుకున్నారు, నా మాటలకు లోబడలేదు, నా మాటలకు వీపులు చూపించారు. వీపులు చూపించి ఏం చేస్తూ ఉన్నారు? నా ఆజ్ఞల్ని గైకొనట్లేదు, బుద్ధిహీనులు అయిపోతూ ఉన్నారు, కష్టాలు వస్తున్నాయి, దూరం అయిపోయారు. దీనివల్ల దేవునికి ఏమైనా సంతోషమా? ఒకని ఆత్మ వెనుకకు తీసిన ఎడలా ఆ ఆత్మ ఏందో నాకేం లేదు, సంతోషం లేదు. కాబట్టి ఇది నాన్న మనం దేవుని యొద్దకు వచ్చాము. వినుచున్న మనతో ఆయన చెప్పేది ఏంటంటే మీ హృదయాలు విశాలపరచుకోనండి. మీరు ఏదైతే చదువుతున్నారో, ఏదైతే వింటున్నారో, ఏదైతే గ్రహిస్తున్నారో గైకొనడానికి ప్రయాసపడండి. మీరు ఎప్పుడు గైకొంటారో అప్పుడే మీరు పరిపూర్ణులు అవుతారు. మీరు ఎప్పుడు గైకొంటారో సర్వోన్నతులైన దేవుని యొక్క కుమారులుగా మీరు పిలువబడతారు. నేను ఎటువంటి మనసును కలిగి ఉన్నానో మీరు కలిగి ఉండండి. ఎప్పుడు కలిగి ఉంటాం? హృదయాలు విశాలపరచబడితే. తప్పితే మనం ఇట్లాంటి సంగతులు మనం చేయలేం, బిగసకపోతాం ఇక అంతే. కాబట్టి దేవుడు ఆ యవనస్తుని ప్రేమించినట్లు మనల్ని ప్రేమించి మనలో ఏమి కొదవ ఉందో దేవుడు ఇది నన్ను మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అనుసరించి మనం నడుచుకొనకుండా గైకొనకుండా సమయం వచ్చి ప్రవ్వాన్ని చేతులు చెప్తే పో అంటాడు దేవుడు. అసలు నీ ప్రార్థన నాకు అసహ్యం, అసలు నీ నైవేద్యం నాకు తీసుకురామాక, అసలు మందిరానికి నేను ఎవరు రాని నేను రమ్మను, అసలు నా నామాన్ని ఎందుకు నువ్వు అపవిత్రపరుస్తా ఉన్నావు? దేవునికి ఇదే కోపం వస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క ఉగ్రతను రేపే వారంగా ఉండకుండా నేడే సమయము, ఈ అనుకూలమైన సమయంలో దేవుడు తన మాటలు మనకి వినిపింప చేసినప్పుడు మన పితరులని ఇశ్రాయేలు వల్ల మన యొక్క హృదయాలను కఠినపరుచుకొనకుండా మన యేసుక్రీస్తు వారి వల్ల తన మనసును కలిగి ఉండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి
క్రీస్తు యేసు యొక్క మనసుని మీరు ఆయుధంగా ధరించుకోండి. 1 పేతురు 4వ అధ్యాయం. ఆయుధం. దేవుని యొక్క మనసు ధరించుకోవడం అదొక వెపను. దాంతోనే మనం అన్ని జయించగలుగుతాం. లోకాన్ని జయించగలుగుతాం, శోధనలను జయించగలుగుతాం, ఇబ్బందులను జయించగలుగుతాం. కాబట్టి దేవుడు మనతో చెప్పిన మాటల ప్రకారం మనం విన్నాం, బాగానే ఉంది. గైకొనవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నీకు నిజంగా గైకొన్న వలన ఆశ ఉంటే దేవుడు సహాయపడతాడు. అంతగా అట్లా కాకుండా విని నేను ఇంత చేస్తా అంటే దేవుడు ఏమాత్రం కూడా చొరవ తీసుకోలేడు. మన ద్వారా ఏమంటారు తెలుసా? ఇప్పటిదాకా చర్చికేగా వచ్చింది, ఇప్పటిదాకేగా వాక్యం విన్నది, ఆమె ఏం వాక్యం విన్నది? ఇదేనా విన్నది? అప్పుడు ఎవరికి అవమానం? దేవునికి. కాబట్టి దేవునికి అవమానం కలిగించే వారంగా, కృతజ్ఞత లేని వారంగా, దుష్టులంగా మనం ఉండకుండా క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలంటే ఈ దినం నుంచి మనం చేయవలసిన ప్రార్థన ఒక్కటే. ప్రభువా, ఎవరినో రక్షించు కాదు, మన ఆత్మలు రక్షించవాలంటే మన హృదయం ఎట్లా ఉండాలి? ఫస్ట్ ఎట్లా ఉండాలా? విశాలంగా ఉండాలా. ఏది వచ్చినా తట్టుకునేటట్లు ఉండాలా. రాయిలాగా ఉండాలా మన యొక్క జీవితం. ఆవగింజలాగా ఉండాలా మన జీవితం. అప్పుడే ఆయన మాటలు గైకొనగలుగుతాం. కాబట్టి మనం చేసే ప్రార్థన ఇది ఒక్కటే ఈ దినాన్ని నుంచి. అప్పుడు నీ హృదయం విశాలంగా ఉందా? అప్పుడు చేయ ప్రార్థన. అయ్యా, వాళ్ళని రక్షించయ్యా, వీళ్ళని రక్షించయ్యా, వీళ్ళు పాపంలోనరయ్యా, వాళ్ళు కీడు చేస్తే అప్పుడు చేయను నీ ప్రార్థన. మొదటిగా నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? ప్రభువా, నా హృదయాన్ని మొట్టమొదటిగా నా హృదయాన్ని విశాలపరచబడినప్పుడే దేవుని యొక్క సాక్షులుగా మనము ఉండగలుగుతాం. అలాగ మనము ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.